అక్కడ నిమ్మవాగు లేకపోతే భీమునిపాదం చెరువులు పోయాల్సిన అవసరం లేదు. తులారం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. తాలిపేరుని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. పాలెం వాగుని కట్టాల్సిన అవసరం లేదు. మూడుకుంట వాగు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రగడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అడగాల్సిన అవసరం లేదు. వైరా ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చే అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో సామాన్యుడైనటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల రుణం తీర్చుకోవటానికే చేస్తా తప్ప మీ మెప్పు కోసమో మీ కీర్తి కోసమో మీ యొక్క చప్పట్ల కోసమో నేను రాజకీయంగా పనిచేయను. ఏ పార్టీలో ఉన్నా పనిచేసే రాజకీయ నాయకుడిని అభిమానించే తత్వం, విశ్వసించే తత్వం, నమ్మకం ఉంచే తత్వం, వాళ్ళని ఎప్పుడు కూడా పన్నెత్తి మాట అనలేదు. నేను జలగ వెంగళరావు గారు చేశారు. నాకు ప్రత్యర్థి అయిన రోజుల్లో కూడా ఆయన గారు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజాభిమానంతో ఆయన పనులు చేశారు కాబట్టి అటు కొనసాగించాలని ప్రయత్నం చేశాను. ఆయన వెంసూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేస్తే నేను పూర్తి చేశాను. ఆయన సొంతూరు బయ్యన్నగూడానికి నీళ్లు కావాలంటే నేను లిఫ్ట్ పెట్టాను. బోడిపొడి గారి ఊరికి కరెంట్ లైట్లు వేసి దారి వేశాను. రజబల్లి గారి ఊరికి దారి లేకపోతే రోడ్డు వేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. మంచిగంటి గారి ఊరికి దారి లేకపోతే కాశీరాజగూడానికి రోడ్డు వేశాను. ఇట్లా ఆనాటి కష్టపడ్డటువంటి ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుల కోసం వాడు తలపెట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తా తప్పితే ఈ లఫంగి రాజకీయాలు నాకు అవసరం లేదు. రాజకీయ పార్టీలు ఉండొచ్చు, గెలవచ్చు, ఓడొచ్చు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు. నేను అడిగాను, ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను. గత 5 సంవత్సరాలు పనులు నత్తనడక నడిచినాయి అని చెప్పాను. అలైన్మెంట్ మార్చారని చెప్పాను. టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను. స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను. కేవలం మోటార్లు తెచ్చి బిగించారు. అవి మళ్ళీ పని చేయకపోతే పాడైపోతాయి అనే తపన తప్పితే, నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు ఒకవేళ నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి. మీ నెత్తిని కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది. ఒకవేళ ఆ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీదకి రాండి. మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది. అది వెంగళరావు గారు చేసిన పథకాలు పూర్తి చేశా. తాలిపేరుని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా. ఏ ముఖ్యమంత్రి మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసమో, నా రాజకీయం కోసమో, నా స్వార్థం కోసమో ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ మనసుకు కూడా తెలుసు. నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు. నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు. మనస్సాక్షి కాళ్ళకు వదిలేస్తా. నేను వాళ్ళ విజ్ఞత కాళ్ళకు వదిలేస్తా. కానీ నా ధర్మం నేను మర్చిపోను. నా కర్తవ్యం నేను మర్చిపోను. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని, మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతోటి బతికేటటువంటి వ్యక్తిని, ప్రజల యొక్క అనురాగంతో వాళ్ళ ఆశీస్సులతో ఉన్నా తప్ప ఎవరిని నేను దేహి అని అడుక్కునే స్థితిలో లేను. ప్రజలు కాదన్న రోజున నా వ్యవసాయం నేను చేసుకున్నా తప్ప ఎవడింటికి పోయి నేను పదవి అడగలేదు, టికెట్ అడగలేదు, పైసలు అడగలేదు. మీ దాతృత్వంతో బతుకుతున్నా, మీ ఔదార్యంతో బతుకుతున్నా. ప్రజల ఆశీస్సులతోటి 11 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది. 6-7 సార్లు గెలిచినా కూడా ఆయా ప్రభుత్వాల్లో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. ఇచ్చినోడికి కూడా ధన్యవాదాలు.
వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని, నేనున్న వ్యవస్థకి మంచి పేరు రావాలని, నేనున్న కాలంలో ప్రజలు ఈ పనులు జరుగుతాయనే విశ్వాసం నమ్మకం ప్రజల్లో కలిగించాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని తప్పితే ఈ కుహన విమర్శలకి, ఈ చిల్లర విమర్శలకి భవిష్యత్తులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వం, నా జీవితం తెలిసినటువంటి వ్యక్తులే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించి ఈ సీతారామ దాని మీద కానీ ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు బెలటం, 6 నెలలకే ఆడిపోసుకోవటం, 6 నెలల్లో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని చెప్పుకోవటం మీకే తగుతుంది. మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు? ఇవాళ ఇల్లు ఆధారుస్తున్నారు. మీరు ఈ 10 సంవత్సరాలు మీ కళ్ళకు కనపడలే. ఆయనకు లెట్రిన్స్ లేకుండా, బాత్రూములు లేకుండా, కనీసం పండుకోవటానికి స్థలం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఇవాళ ఇల్లు ఓదారుస్తారా? దానికి ఈ ప్రభుత్వం కారణమా? మీరు పోయిన సంవత్సరంలోనే సాగర్ కింద నీళ్లు ఇవ్వకుండా 2 పంటలు ఎండబెట్టిన మహానుభావులు వ్యవసాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన రుణమాఫీని గురించి వాట్సాప్ చేయండి. మీ పదవీ కాలంలో వాట్సాప్ వల్ల రుణమాఫీ రాని వాళ్ళని అడగండి. మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల రాని రుణమాఫీ ఉంటుంది కదా, అది తెప్పించుకొని, ఆ వివరాలు తెప్పించుకొని వాటిని బాకీలు కట్టండి. జనం సంతోషిస్తారు. ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు. రేపు ముఖ్యమంత్రితోటి 2 లక్షల రుణమాఫీ చేపిస్తున్నా. అయ్యాక కూడా ఇంకా చాలామందికి ఇవ్వాల్సిన 2 లక్షల పైన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30,000 కోట్లతోటి ఇప్పుడు 18,000 కోట్లు మాత్రమే అయింది. అవ్వకముందే మీరు అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు పలచబడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసుకొనే మనం నిర్ణయించారు. పార్లమెంట్లో కూడా సక్రమమైన నిర్ణయమే చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నులైనటువంటి మీరు, 10 సంవత్సరాలు పాలనలో ఉన్నటువంటి మీరు ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో, అరిష్టానికో, అవినీతికో, మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్ష చేసేది ప్రజలు. ఎవరికైనా వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం. అది గమనించండి. మీరు చేసిన తప్పులన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.